హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో వచ్చి తలనొప్పితో ప్రతి ఒక్కరూ 100 మందిలో 90 మంది తలనొప్పితో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అది స్ట్రెస్ వల్ల కానీ, పని వల్ల కానీ, ఇంట్లో వర్క్ వల్ల కానీ, శరీరంకి తగినంత నీరు ఇవ్వకపోవడం కానీ, ఇలా చాలా చాలా రీజన్స్ అయితే ఉంటాయి. వాటన్నిటికీ మంచి చిట్కా ఏంటంటే, ఈ వీడియో ఒకసారి చూసేయండి. తలనొప్పి గనక బాగా వస్తున్నప్పుడు మనం చక్కగా చీకటిగా ఉన్న గదిలోకి వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోవాలండి. విశ్రాంతి రెస్ట్ తీసుకోవాలి ముందు. అలా తలనొప్పి ఉన్న ప్రదేశంలో చల్లటి కాపడం పెట్టాలి. ఐస్ క్యూబ్స్ కానీ చల్లటి క్లాత్ కానీ వేసుకోవాలి తల మీద. అలాగే యోగా, ధ్యానం, శ్వాస వ్యాయామాలు కూడా చేస్తూ ఉండాలి. మన శరీరానికి తగినంత వాటర్ తాగుతూ ఉండాలి. రోజు ఒకే సమయానికి నిద్రపోవటం, ఒకే సమయానికి మేల్కోవటం కూడా చెయ్యాలి. మైగ్రేన్ను ప్రేరేపించే ఆహారాలు కానీ, పానీయాలు కానీ, డ్రింక్స్ కానీ అలా ఏవి తాగకూడదు. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంపై మన ఆరోగ్యం మనమే చూసుకోవాలి కదండి. వాటిపై కొంచెం శ్రద్ధ పెట్టండి. ఇలా కనుక ఆరోగ్యంపై శ్రద్ధ ఉంచి మనం తినే ఫుడ్ని జాగ్రత్తగా చూసుకుంటే మైగ్రేన్ కూడా రాదు. ఇలాగే తరచుగా నొప్పి వస్తున్నా, చూపులో కనుక ఆకస్మికంగా మార్పు, మాటల్లో తడబాటు వంటి లక్షణాలు ఉంటే కనుక వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, చూయించుకోండి. వైద్యులు, డాక్టర్స్ సలహా మేరకు మాత్రమే టాబ్లెట్స్ వేసుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చింది